హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే మీకోసం తెచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి, మీరు ఖచ్చితంగా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కానీ ప్రెస్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే మీరు జాయిన్ అయిపోతే మీకు లూట్ ఆఫర్స్ ఇంకా పేమెంట్ ప్రూఫ్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతుంది. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది కదా. మీరు మీ మొబైల్ నెంబర్, మీ నేమ్, తర్వాత మీకు రిఫరల్ కోడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే నా రిఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకైతే పేటీఎం మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి అయితే అడుగుతుంది. అక్కడ మీరు ఖచ్చితంగా మీ పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం విత్డ్రా తీసుకునేటప్పటికైతే ఇంకోసారి అయితే మనం పేటీఎం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేము. కాబట్టి మీరు తప్పకుండా అక్కడైతే మీకు పేటీఎం మొబైల్ నెంబర్ అనుకొని మెన్షన్ చేస్తుంది. అక్కడైతే మీరు ఎంటర్ చేసుకొని సైన్ అప్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత మనకి చూడండి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా అయితే ఉంటుంది. దానిపైన ప్రెస్ చేస్తున్న నేను లైవ్ బాక్స్ అనేది ఉంటుంది కదా. చూడండి మనకి లోడింగ్ అయితే అవుతుంది కదా. చూడండి లోడింగ్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత చూడండి మనకి ఇలా అయితే వచ్చింది. చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ లైవ్ బాక్స్ అని కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి చూడండి ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది కదా. లోడింగ్ అయిన తర్వాత మనకి ఈ లైవ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి మనకి ఒక యాడ్ అనేది డిస్ప్లే అయింది కదా. ఈ యాడ్ని అయితే మనం కంప్లీట్గా చూసి బ్యాక్ వెళ్ళిపోతే చాలు మనకి టాస్క్ అనేది వస్తుంది. చూడండి పైన మనకి ఇంటూ మార్క్ అనేది వచ్చింది. దానిపైన ప్రెస్ చేసి చాలు మనకి ఈ యాడ్ అనేది కట్ అయిపోతుంది. చూడండి నేనైతే యాడ్ కట్ చేసుకున్నా. కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 200 కాయిన్స్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి మీరు ఇన్స్టాల్ యాడ్ యాప్ గెట్ 100 కాయిన్స్, తర్వాత మనకి సెకండ్ వచ్చేసి మనకి ఓపెన్ యాప్ 20 సెకండ్ గెట్ 100 కాయిన్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీరు మనకి ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, దానికి అక్కడే మీకు ఆ యాడ్కి సంబంధించిన అప్లికేషన్ అయితే మీకు ఒకటి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. మీరు యాడ్ పైన ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఏదైతే అప్లికేషన్ మీకు కనిపిస్తుందో ఆ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది ఇన్స్టెంట్గా. తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో అదే యాప్ని మీరు ఒక 20 సెకండ్ వెయిట్ చేయండి. ఓపెన్ చేసుకుని పెడితే మీకు ఇంకా 100 కాయిన్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? ఇలా మీరు ఈ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని ఈ 200 కాయిన్స్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ స్టెప్స్ యూ ఫాలో అయితే కనిపిస్తుంది కదా. క్లిక్ ఇన్స్టాల్ బటన్ అండ్ ఇన్స్టాల్ డౌన్లోడ్ లోడెడ్ యాడ్ యువర్ ఫోన్. మనకి ఇక్కడ చూడండి మనకి ఇన్స్టాల్ యాడ్ అయితే కనిపిస్తుందిగా. దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ యాడ్ని చూసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకునేది అడుగుతుంది. దానిపైన ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ 20 సెకండ్ వెయిట్ చేస్తే చాలు. మీకు ఇక్కడ చూడండి గెట్ ఇన్స్టెంట్ 2 రూపీస్ ఇన్ యువర్ పేటీఎం వాలెట్ అయితే కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేస్తున్నా చూడండి. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ చూడండి మనకి లోడింగ్ అయితే అవుతుందిగా. లోడింగ్ అయిన తర్వాత మనకి ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి మనకి ఇన్స్టాల్ యాప్ నో అని కనిపిస్తుంది. చూడండి మనకి ఈ యాడ్ అయితే మనం కంప్లీట్గా చూసిన తర్వాత మనము అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ చేసి 20 సెకండ్ వెయిట్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 2 రూపీస్ అనేది మీ పేటీఎంలోకి అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సూపర్ ఆఫర్ కనిపిస్తుంది. చూడండి దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇది ఆఫర్ కూడా మనకి ఓపెన్ అయిపోతుంది. ఈ ఆఫర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ మనం దీంట్లో పేటీఎం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఒక యాడ్ అనేది మళ్ళీ డిస్ప్లే అయింది కదా. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన అయితే ఒక ఇంటూ మార్క్ అనేది వచ్చింది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసి మనకి ఈ యాడ్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా? కట్ అయిన తర్వాత మనం ఎలా ఎర్న్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి మనకి ఇంకో ఇంటూ మార్క్ అనేది ఇక్కడ వస్తుంది. అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మనకి
ఇక్కడ మనకి ఏ యాడ్ని అయితే కట్ చేసుకోవచ్చు. మనం చూడండి వచ్చిందిగా, దానిపైన ప్రెస్ చేస్తే మనకి కట్ అయిపోయింది కదా యాడ్. అయితే యాడ్ కట్ అయిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఈ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది చూడండి, ఆకాశ్ అనుకొని. ఓకేనా, ఇక్కడ మీరు డౌన్లోడ్ అండ్ ఓపెన్ అంటే మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ 100 కాయిన్స్ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి మనకి స్ట్రీమ్ కరో అనే అప్లికేషన్ ఉంది కదా, ఇది కూడా మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా మీరు ఎన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారో మీకు అన్ని కాయిన్స్ అనేది ఇక్కడైతే వస్తుంది. మీకు పక్కన అయితే మనకి కాయిన్స్ అయితే రాసింది కదా, మీకు నచ్చిన ఆఫర్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకుని అయితే మీరు దీంట్లో ఫ్రీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సర్వే అని కొన్ని కనిపిస్తుంది చూడండి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి దానిపైన ప్రెస్ చేస్తున్నాను. నేను ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా అయితే సర్వే అనేది ఒకటి వస్తుంది. ఆ సర్వే జస్ట్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకి కాయిన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి, కంప్లీట్ యువర్ ప్రొఫైల్ ఫర్ గ్రేట్ సర్వే టు యాక్సెస్ రివార్డెడ్ సర్వే కింద కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ ప్రొఫైల్ సర్వేని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనం సర్వే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి మీకు 320 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇదైతే మనకి అన్లాక్ అయితే అవుతుంది. మనం ప్రొఫైల్ సర్వే అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇది అన్లాక్ అవుతుంది. తర్వాత మనం ఇప్పుడు 15 మినిట్స్ అయితే సర్వీస్ అయితే ఉంటుంది మనకి. జస్ట్ అయితే మీరు ఒక 15 మినిట్స్ కానీ సర్వే కంప్లీట్ చేసుకుంటే మీకు 320 రూపీస్ అనేది వస్తుంది. తర్వాత మనకి కింద చూడండి మనకి 10 మినిట్స్ సర్వే కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి 160 రూపీస్ అయితే వస్తుంది మనకి. ఇలా మీకు నచ్చిన సర్వే అనేది మీరు కంప్లీట్ చేసుకుని దీంట్లో మీరు ఈజీగా అనేది మీరు పేటిఎం అనేది ఎర్న్ చేసుకుంటారు. ఓకేనా, ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేస్తే మీరు 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి కదా, మనకి వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మనం జాయిన్ అయిపోవచ్చు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం చాట్ చేసుకుని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండదు మనకి. ఒకవేళ మీకు పేమెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మీరు దీంట్లో చాట్ చేసుకుని అయితే మీరు మీ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్లే క్విజ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ క్విజ్ అనేది ప్లే అవుతుంది. ఆ క్విజ్ అనేది మనము ప్లే చేస్తూ మనం దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి వేరే వెబ్సైట్లోకి అయితే వచ్చిందిగా, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్కిప్ కనిపిస్తుంది చూడండి, మనకి యాడ్ అయితే స్కిప్ అయిపోయింది. స్కిప్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది చూడండి, విచ్ టీమ్ విల్ బి విన్ దిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది కదా. ఓకేనా, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇలా వస్తుంది చూడండి మనకి. ఇలా అయితే మనకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అనేది వచ్చింది చూడండి మనకి, విల్ ఎనీ బ్యాట్స్మెన్ గెట్ అవుట్ ఆన్ ఏ డక్ ఇన్ దిస్ మ్యాచ్ అయితే కనిపిస్తుంది కదా. దీనిపైన ఇక్కడ మనకి రెండు ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకి. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే మనం దీంట్లో గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. చూడండి ఇక్కడ 100 కాయిన్స్ ఆర్ యూ నో రెడీ అయితే కనిపిస్తుంది చూడండి మనకి. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేసి మనకి ఇక్కడైతే మనకి క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 2 ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు ఒక ఆప్షన్ అయితే ఎంచుకుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు ఇక్కడ 100 కాయిన్స్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకుంటారు. ఇలా మీరు అన్లిమిటెడ్గా అనేది మీరు దీంట్లో క్విజ్ ప్లే చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్లే గేమ్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన కూడా మీరు ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గేమ్స్ అనేది ఉంది. ఈ గేమ్స్ మనం ప్లే చేసుకుంటూ మనం దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే వచ్చింది చూడండి మనకి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ టూ క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ ఇస్తే చాలు మనకి అక్కడ గేమ్స్ అనేది ప్లే అయిపోతుంది. తర్వాత మనం గేమ్స్ కూడా ప్లే చేస్తూ మీరు దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను చూడండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఎర్న్ చేసుకున్న మనీని ఎలా రెడీని తీసుకోవాలో చెప్తాను మీకు. ఇక్కడ చూడండి మనకి పైన అయితే వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ పక్కనే మనకి 100 కాయిన్స్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి రెడీమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి పేటిఎంలోకి 50 రూపీస్ అయిపోతే మనం రెడీమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 5000 కాయిన్స్ అయితే కావాలా, మనం 50 రూపీస్ కావాలనుకుంటే. ఓకేనా, ఇలా మీరు 5000 కాయిన్స్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ 50 రూపీస్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు చూడండి ఆటోమేటిక్గా అయితే మనకి పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయిపోయింది కదా, మీరు సైన్ అప్ అయ్యేటప్పటికైతే ఇచ్చేసారు కాబట్టి. ఓకేనా, తర్వాత మీరు ఇక్కడ 5000 కాయిన్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేస్తే చాలు మీకు మీ పేటిఎంలోకి అయితే మీ 50 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంది మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా పేటిఎం అనేది అని చేసుకోండి. ఓకేనా. అలాగే మీరు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.